వినాయకుని ప్రతిమకు ముఖ్యంగా తొండం ముఖ్యం. కుడివైపుకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. తొండం లోపల వైపుకు తిరిగి ఉన్న గణపతిని తపో గణపతి అంటారు. తొండం ముందుకు ఉన్న గణపతికి పూజలు చేయకూడదు. గణపతికి ఒక దంతం విరిగి ఉంటుంది. విరిగి ఉన్న దంతం చేత్తో పట్టుకున్న గణపతిని వృద్ధ గణపతి అంటాం. ఈ గణపతికి పూజలు చేయకూడదు. గణపతికి వాహనం ఎలుక. కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగంగా ఉండాలి. గణపతి ప్రతిమకి ఖచ్చితంగా యజ్ఞోపవేదం ఉండాలి. పామును యజ్ఞోపవేదంగా ధరించి ఉన్న గణపతిని పూజించండి. గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. అందుకే మనం ప్రసన్నవదనం ధ్యాయే అని పూజిస్తాం. గణపతిని రెండవ రోజు కదిలించి తీయొచ్చు. ఒకవేళ రెండో రోజు శుక్రవారం లేదా మంగళవారం అయితే మూడవ రోజు కదిలించి తీయాలి. గణపతికి చతుర్భుజాలు ఉండేలా చూసుకోండి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలం, మరో చేతిలో శంఖం, ఇంకో చేతిలో ఏదైనా ఆయుధం ఉండేలా చూసుకోండి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.